దేన్ని మర్చిపో. 1 ఓవర్ మ్యాచ్. బ్యాట్ టు త్రో కాంటెస్ట్. సూపర్ ఓవర్. బ్యాట్ ఊపాడు. ఫీల్డర్ అక్కడ రెడీ ఉన్నాడా? ఫీల్డర్ అక్కడ రెడీ ఉన్నాడా? మొదటి వికెట్ పడింది. సూపర్ ఓవర్. 2 వికెట్లు ఉంటాయి. కుశల్ పరేరా వచ్చాడు. కుశల్ ప్రశ్నలు ఏమీ వదిలేదు. హర్షదీప్ వెళ్ళిపోన్నాడు. సూపర్ క్యాచ్ రింకు సింగ్ నుండి. ఎలక్షన్ కుదిరింది అక్కడ. వైడ్ యార్కర్ వేసే ప్రయత్నం హర్షదీప్. ఫ్లాష్ చేశారు గట్టిగా. స్ట్రెయిట్ గా ఫీల్డర్ కి రింకు సింగ్ ఎలాంటి మిస్టేక్ చేయలేదు. అండ్ ఫస్ట్ బాల్ వికెట్ పడింది కాబట్టి కొంచెం ప్రెషర్ అయితే యాడ్ అవుతుంది శ్రీలంకకి. ఎందుకంటే మీరు అన్నట్టు 2 వికెట్స్ ఉంటాయి. సూపర్ ఓవర్ అన్నప్పుడు ఇంకొక వికెట్ పడితే గేమ్ దుకాన్ బంద్. కుశాల్ పరేరా ఫస్ట్ బాల్ అవుట్. ఒకటే డెలివరీ ఫేస్ చేశాడు. వెళ్ళిపోయాడు. ఇంకా తప్పదు. 5 బాల్స్ ఉన్నాయి. 1 వికెట్ మాత్రమే ఉంది. హర్షదీప్ అనుకుంటే ఇక్కడ వికెట్ తీద్దామని. అది మాత్రం నిజంగా ఫిట్గా లేడు పూర్తిగా. దానివల్ల నిందు మెండిస్ వచ్చాడు. వికెట్ పడిందంటే కేవలం దుకాణం ఉంది. అదే ఏంది లాస్ట్ శ్రీలంక ఆడినప్పుడు ఇండియన్ లీగ్. మన భాషలో చెప్పాలంటే హర్షదీప్ సింగ్ వికెట్ తీస్తారా? కమింగ్ మెండిస్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారా? ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. ఇన్సైడ్ ఎట్ స్టంప్స్ మీదకి వెళ్ళలేదు. ఫుట్బాల్ అనేది అదిలో ఉంటాయి. ఆ ఫుట్బాల్ స్టంప్స్ కి తగిలిన దట్ వాస్ గోల్. గేమ్ సెట్ అండ్ మ్యాచ్. సూపర్ యార్కర్ షఫ్లెడ్ కానీ ఇన్సైడ్ లక్కీ డిఫ్లెక్ట్ అవ్వలే వికెట్కి. అది హర్షదీప్ తన్నిన తర్వాత వికెట్ తగిలిన కూడా ఇది షాట్ ఉండొచ్చు అక్కడ. శనక సింగిల్ అయితే దొరికింది. ఎస్ వికెట్ పడుతుంది అనుకుంటే లేదు, సింగిల్కి వచ్చేసి డౌట్ స్వామి అది. ఎనీవే డెత్ బౌలింగ్లో మళ్ళీ ఇంకొకసారి హర్షదీప్ సింగ్ ఒక పరీక్ష. శనక బాగా ఆడాడు. టీం ఓడిపోకుండా చూశాడు. సో ఆన్ ద ఫ్లిప్ సైడ్ చూడండి, టీం గెలవకుండా కూడా అతనే చూశాడు డైవ్ కొట్టి. 17 4 8 6 కొట్టారు శ్రీలంక వాళ్ళ 20 ఓవర్స్లో. ఇక్కడ అలాంటి టైం వస్తాయి. బ్యూటిఫుల్ బాల్ అది. వేడిస్తాడు అంపైర్. బ్రిలియంట్ బాల్ అది. జస్ట్ ఆన్ ద లైన్ పడినట్టు అనిపించింది నాకైతే. లైన్ లోపల అనిపించింది కొంచెం. బ్యాట్ కింద నుంచి బాల్ వెళ్ళిపోయింది అక్కడ శనక. అండ్ ఆల్సో స్లో బాల్స్కి, ఎందుకంటే అంత మంచి బాల్ వైడ్ యార్కర్ పర్ఫెక్ట్గా లాంచ్ చేశారు అక్కడ. లైన్ లోపల పడింది కాబట్టి మరొక బాల్ 3 balls కేవలం 1 రన్ వచ్చింది శ్రీలంకకి. మంచి బాల్ ఇప్పటివరకు హర్షదీప్ నుంచి. 1 for 1. 1 more వికెట్ అయిపోయింది. ఇక్కడికి 3 బాల్ ఉన్నాయి. శనక ఆలోచిస్తున్నాడు ఏం చేయాలో. హర్షదీప్ సింగ్ కూడా ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. బటర్ఫ్లైస్, నర్వస్ ఎనర్జీ, కొంచెం బ్యాక్లో వచ్చిన షుగర్ అలాంటివన్నీ ఉంటాయి బౌలర్లకి. దానికి తక్కువ పడుతుంది కాబట్టి ఇప్పటికైతే సూపర్ ఓవర్. యార్కర్స్ నీళ్ళు చేశారని చెప్పాలి హర్షదీప్. మొత్తం నిజంగా డెఫినెట్లీ మంచి మాకు ఆడిన తర్వాత రన్నింగ్ అవుట్ ఆఫ్ స్టీమా లేకపోతే ఏంటో అర్థం కాలేదు. ఎందుకంటే కమింగ్ అగెన్స్ట్ పేస్ స్ట్రాంగ్గా పోతాడు. బట్ సూపర్ ఓవర్ అంటే ప్రతి బాల్ కొట్టాలి. నిజంగా బాగా ఆడుతున్నాడు కాబట్టి అతనే కంటిన్యూ చేసి ఉండాల్సిందేమో అనిపించింది నాకైతే. అన్లెస్ అతనే కొంచెం గ్యాస్ అవుట్ అయితే ఉంటే తప్ప. 3 balls ఉన్నాయి. ఇంకా స్కోర్ 2 for 1. సూపర్ బాల్ ఇది. అల్టిమేట్ బాల్. తగులుతే అవుట్ అండ్ గాన్. శనక ఎందుకు పరిగెత్తాడో తెలియదు. కమింగ్ ఎందుకు ఆగిపోయాడో తెలియదు. అంతకుముందు ఏమో డైవ్ కొట్టి శ్రీలంకని గెలవకుండా ఆపాడు. ఇప్పుడు తొందరపడి శ్రీలంకకి రన్ రాకుండా చేశాడు. దానివల్ల ఇండియాకి కేవలం 3 పరుగులు కావాలి సూపర్ ఓవర్ గెలవడానికి. సంజు శాంసన్ ఇక్కడ డైరెక్ట్ కొట్టాడు. వండర్ఫుల్ డన్ హర్షదీప్ అండ్ సంజు శాంసన్ నుంచి. మరోసారి యార్కర్ మిస్ అయ్యాడు. బ్యూటిఫుల్ స్వింగ్ అండ్ బాల్ అది. బట్ సంజు శాంసన్ ధృవ్ చేసి కొట్టినట్టు చాలా చక్కగా వికెట్స్ కొట్టాడు. శనక ఎలాంటి పొజిషన్లో లేడు.
ఎగ్జాక్ట్గా చూడాలి ఏం జరిగిందో. ఎందుకంటే అంపైర్ అవుట్ ఇచ్చాడు. బేసిక్లీ అంపైర్ కాట్ బెయిన్ అవుట్ ఇచ్చాడు. ఒకసారి చూడాలి. ఇది అయ్యింది, బాగానే ఉంది. ఎవరు అప్పీల్ చేయలేదు. హమాజ్ అర్షదీప్ అప్పీల్ చేశాడు. నో గాన్ కేస్. మళ్ళీ 2 బాల్స్ కానీ ఇంతకన్నా ట్విస్ట్లో ఎంతకన్నా దరిద్రాలు ఉండవబ్బా. అంపైర్ అవుట్ ఇచ్చిన వెంటనే బాల్ డెడ్ అయిపోతుంది. బాల్ డెడ్ అయిపోయిన తర్వాత ఏం జరిగినా కూడా అది ప్లేలోకి రాదు. అంపైర్ అవుట్ ఇవ్వకుండా ఉండుంటే రన్ అవుట్ ఖేల్ కథం దుకాన్ బంద్ ఫసక్. ఎప్పుడైతే అంపైర్ అవుట్ ఇచ్చాడు, హర్షదీప్ సింగ్ హవాజ్ దాటని అప్పీల్ చేయడం, అంపైర్ అవుట్ ఇచ్చాడు. అంపైర్ అవుట్ ఇచ్చిన వెంటనే బాల్ ఈస్ డెడ్. ఏమీ చేయడానికి ఉండదు అక్కడ. 15 సెకండ్స్ కౌంటర్ స్టార్ట్ అయిపోతుంది, టైమర్ స్టార్ట్ అయిపోతుంది. ఆ రివ్యూ తీసుకునేంత వరకు బ్యాటర్ ఏం చేస్తారని అతని చేతి మీద ఉంటుంది. బట్ ఫీల్డింగ్ టీం ఏం చేసినా కూడా వికెట్ ఉండదు. అంపైర్ అవుట్ ఇచ్చాడు, వాళ్ళు రివ్యూ తీసుకున్నారు. రివ్యూలో నాట్ అవుట్ అంటే 2 బాల్ వేయాలి. రాజీ సోహెల్ ఆ తప్పుడు నిర్ణయం వల్ల ఇండియా మళ్ళీ 2 బాల్స్ వేయాల్సి వస్తుంది. ఇది వేరే లెవెల్ ట్విస్ట్. ఇది బ్లండర్కి బ్లండర్. ఫస్ట్ ఏ డిసిషన్ అయితే ఇచ్చారో దానికంటే ఇండియన్ తీసుకుంటారు అనుకుంటా. అదే జరుగుతుంది ఇక్కడ. చిన్నబాబు డిఎన్ఎస్ తీసుకున్నాడు అవుట్ ఇచ్చిన తర్వాత. బట్ స్పీడ్ లాగా ఎంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మ్యాచ్ నడుస్తుంది. సో ఫుల్ డ్రామా. ముందు ఆన్ఫీల్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. ఇది జరిగింది రియల్ టైంలో. హర్షదీప్ తప్ప ఎవరు అప్పీల్ చేయలేదు. అది ఇక్కడ నాకు ఇంకో డౌట్. ఇది నాకు ఇక్కడ ఇంకొక డౌట్ ఉంది. ఇది ఏంటంటే అంపైర్ అక్కడ చేయి ఎత్తకూడదు. స్క్వేర్ లెగ్ అంపైర్ అవుట్ చేయాలి. ఆన్ఫీల్డ్ ఎంపైర్ అక్కడ చేయి ఎత్తకూడదు. రన్అట్ కదా అవుట్ ఇచ్చాడంటే బ్యాట్ ఊపాడు. పాయాలని హర్షదీప్ సింగ్ ఇంత డ్రామా అయిన తర్వాత ఏంటిది అన్నాడు. దీనికోసం మళ్ళీ రివ్యూ తీసుకోవాలి. బాల్ డెడ్ అనాలి, ఇంకో బాల్ వేయించాలి అని. నేను ఒక డ్రామా, దానికి ఇంకొక బాల్, నువ్వు అవుతూ ఉన్నట్టు పవన్ కళ్యాణ్ లెవెల్లో ఇక్కడ ఇచ్చాడు ఫీల్డింగ్ హర్షదీప్ సింగ్. సో అయితే 2 for 2. ఇక్కడ వికెట్ కావాలని వస్తుంది హర్షదీప్కి ఒక ఎక్స్ట్రా వికెట్. ఏదైతే ఇది మరోసారి వైడ్ ఒకరు వెయిట్ చేయడు. శనక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం. సింపుల్ క్యాచ్ డీప్లో ఉన్న ఫీల్డర్కి. నిజంగా టూ మచ్ డ్రామా ఇది. స్టేడియం పై ఎందుకు అవుట్ అంత మధ్యలో అయిపోయిన తర్వాత కూడా అవుట్ ఇవ్వడం, వేరే తీసుకోవడం. కానీ ఇది మాత్రం వైడ్ ఒక సింపుల్ క్యాచ్. జితేష్ శర్మ డీప్లో ఫీల్డర్. దాసనారాయణ సినిమాలో ఇంత డ్రామా ఉండదండి. ఇప్పుడు ఏదైతే జరిగింది హర్షదీప్ సింగ్ చప్పట్లు కొట్టాడు. గమ్ముకి అర్థం కావట్లేదు ఏంటనేది. ఎవరిని బ్యాటింగ్ ఎవరిని పంపించాలని అడుగుతున్నాడా, లేకపోతే ఇక్కడ ఏమన్నా బ్యాటింగ్ ప్రాక్టీస్ మన వాళ్ళు ఏమైనా చేస్తారా? 2 runs కావాలి కాబట్టి మ్యాచ్ అయిపోయింది కదా, తర్వాత విషయం ఇవ్వచ్చు. సీరియస్లీ 100 కొట్టాడు. ఏమన్నా మ్యాజిక్ చేస్తే చేయమని చెప్పేసి. బట్ లేదు, మనం 2 డిఫెండ్ చేసుకోగలం, స్ట్రాంగ్గా వెళ్ళాలంటే మై చాయిస్ ఇష్టం ఇలా. ఇంట్రెస్టింగ్ బ్యాటింగ్ పేర్ గిల్ అండ్ సూర్యకుమార్. అసలంగా క్యాచ్ తీస్తున్నాడు మెల్లిగా. మేబీ తనే బౌలింగ్ వేస్తాడేమో. ఎందుకంటే సూర్యకుమార్ ఆల్రెడీ ఒకసారి అవుట్ అయిపోయాడు అసలంగా ఈ మ్యాచ్లో. బట్ ఇండియాకి కావాల్సింది కేవలం 3 runs. నాకైతే యాక్చువల్లీ షనకాకి ఇవ్వాలి. ఎప్పుడు బోర్ ఉపయోగించేవాడు. వాళ్ళు కొంచెం తెలియదు కదా, కొంచెం చిన్న ఇబ్బంది క్రియేట్ చేయొచ్చు. ఇటువంటి సిచ్యువేషన్లో బౌలింగ్ ఎవరు వేయాలంటే రిజల్ట్ ఏమైపోయినా ప్రాబ్లం బిందాస్ ఉండేటప్పుడు బౌలింగ్ వేయాలి. ఎందుకంటే ఏదో చేసే ఏదో కుమ్మేయాలనుకున్నా డెఫినెట్లీ దిల్ మేక్ మిస్టేక్. సూర్యకుమార్ స్ట్రైక్ తీసుకుంటున్నాడు. నచ్చింది, ఎందుకంటే ఇప్పుడు రన్స్ రాలేదు కాబట్టి డెఫినెట్లీ కాస్త ఆ విన్నింగ్ షాట్ పోదాం అనుకుంటాడు. వేరే గిల్ మొత్తం దాకా స్ట్రైక్ వస్తుందా లేదా చూడాలి. సూర్యకుమార్ ఇలాంటి టైంలో ఫస్ట్ ఓవర్ ఫినిష్ చేద్దాంలే అన్న మైండ్ సెట్ ఉంటారు. అండ్ హసరంగా చేస్తాం. ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం బెస్ట్ బౌలర్ అవుట్ శ్రీలంక కంటే హసరంగానే స్పిన్నర్తో ఈ సూపర్ ఓవర్ శ్రీలంక ఆడతారు. అండ్ డిఫెండ్ చేయాలంటే కేవలం 3 runs. సూర్యకుమార్ యాదవ్ రావడం నా దృష్టిలో కరెక్ట్ డెసిషన్. నేను మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఒకటి కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు. ఇవాళ కూడా సరిగా ఆడలేకపోయాడు. అసలంగా బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. స్వీప్ షాట్ ఆడి అలాంటి స్వీప్ షాట్ ఆడే విక్టరీ ఏమైనా సాధిస్తాడో చూద్దాం.
సూర్య ఉన్నప్పుడల్లా కూడా ఎక్స్ప్రెషన్స్ నిజంగా మీరు లైవ్లో ఉంటాయి. యాక్చువల్లీ నాగేశ్వరరావు గుర్తు చేస్తారు ఎక్స్ప్రెషన్ హసరంగా సూర్యకుమార్ యాదవ్ గ్యాప్లోని బాల్ 2 రన్స్ ఖచ్చితంగా వస్తాయి, 3 కూడా వస్తాయా? అలా రిలీజ్ స్లోగా పరిగెత్తేస్తారు. ఇంకా మొదటి బాల్ కే ఫినిష్ చేసేస్తున్నారు సూర్యకుమార్ యాదవ్. బ్యాట్ నుంచి విన్నింగ్ రన్స్ వచ్చాయి. ఇండియా సూపర్ ఓవర్ గెలిచింది. ఒకే ఒక్క బాల్ పట్టింది గెలవడానికి. 2-0 డిఫెండ్ చేసుకోలేకపోయారు. బట్ సూపర్ ఓవర్లో 2 పరుగులు మాత్రమే వచ్చి 2 వికెట్లు తీసేసి ఇక్కడ ఫస్ట్ బాల్లోనే ఆ సూపర్ ఓవర్లో వచ్చిన టార్గెట్ కూడా చేసి చేసి అన్బీటెన్ గా అభేద్యంగా వాళ్ళు ఫైనల్స్ కి వెళ్తూ ఉన్నారు. వీళ్ళ మీద గెలవడం ఎవరి వల్ల కాలేదు. ఫైనల్స్ లో కూడా ఇదే యాత్రను కొనసాగించాలని కోరుకుందాం. వాట్ ఎ మ్యాచ్ ఇది, వాళ్ళ లాస్ట్ సూపర్ 4 మ్యాచ్. 2-0 చాలా పెద్ద టోటల్ అనుకున్నాను వికెట్ పైన. బట్ శ్రీలంక మంచి ఫైట్ బ్యాక్ చేశారు. అన్ఫార్చునేట్లీ మ్యాచ్ ఫినిష్ చేయలేకపోయారు. సూపర్ ఓవర్ దాకా తీసుకొచ్చారు. దాని తర్వాత డ్రామా చూసాం మనం. స్కోర్ చేయలేకపోయారు సూపర్ ఓవర్లో. కేవలం 2 రన్సే. శుభ్మన్ గిల్, సూర్యకుమార్ ఇద్దరు బ్యాటింగ్ వచ్చారు. గిల్ మాత్రం పరిగెట్టడానికి వచ్చారు. సూర్యకుమార్ ఫస్ట్ ఫోరే ప్లేస్ చేశారు కాబట్టి ఒక వికెట్ అయితే సాధించిన ఇండియా అన్బీటెన్ మీరు అన్నట్టు ఈ టోర్నమెంట్ ఇప్పటి వరకు. సుంచనకతో మాట్లాడుతున్నాడు అక్కడ. అదే అవుతూ ఉంటుంది. క్రూషియల్ మూమెంట్స్ లో మ్యాచ్ అవేర్నెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ డైరెక్ట్ ఇమీడియట్ గా లేచి ఉంటే బహుశా రిజల్ట్ వేరేలా ఉండేదేమో. రివ్యూ తీసుకోవడంలో డెఫినెట్లీ చాలా షార్ప్ మైండ్. అది లూప్ హోల్స్ వాడుకున్నాడు. కొంతమంది నచ్చు అంపాయని చాలా మంది తిట్టచ్చు. కానీ దాసు చనకాన్ని మెచ్చుకోవాలి ఆ విషయంలో. సరిపోదు. నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. మ్యాచ్ అయితే మనం చూసాం ఇక్కడ. అభిషేక్ శర్మ అన్ని మర్చిపోకూడదు. ఎలక్ట్రిఫైయింగ్ స్టార్ట్ అందిస్తూ వచ్చే టోర్నమెంట్ మొత్తం కూడా. నిశంక అని మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అయితే చూపించాడు. వాళ్ళ శ్రీలంక ఎందుకు డేంజరస్ టీం అంటే వాళ్ళకి ఆ సత్తా ఉంది. 200 కొట్టినా కూడా ఇలాంటి వికెట్ పైన చేసే కేపబిలిటీ ఉంది.